ఇటీవల విడుదలైన ఛాంపియన్ మూవీలో రాజారెడ్డి పాత్రని పోషించిన నటుడు ఎవరో చాలా మందికి తెలుసో తెలియదు. రాజారెడ్డిగా తనదైన నటనను చూపించి మంచి మార్కులు వేసుకున్న ఆయన ఏకంగా 3.5 దశాబ్దాల తర్వాత తెలుగు సినిమాకు రీ ఎంట్రీ ఇచ్చారు. ఆయన పేరు ఈ తరానికి పెద్దగా తెలియకపోవచ్చు. ఆయనే కళ్యాణ చక్రవర్తి. 80 దశకంలో సినీ రంగ ప్రవేశం చేసి ఎన్నో హిట్లు తన ఖాతాలో వేసుకున్న నందమూరి వంశీకుడు. అన్న ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమ్ రావు పెద్ద కుమారుడు సినీ ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ చక్రవర్తి అప్పట్లో యువ నటుల్లో మంచి క్రేజ్ ఉన్న వారుగా పేరు గడించారు. తొలి చిత్రం మేనమామతో ఎంట్రీ ఇచ్చిన విడుదల మాత్రం మలీ చిత్రం అంతగారు స్వాగతం. దిగ్గజ నటి భానుమతితో కలిసి ఆ సినిమాలో నటించిన కళ్యాణ్ చక్రవర్తి ఆ హిట్తో వెనక్కి చూసుకోలేదు. వరుసగా ఎన్నో సినిమాలు చేస్తూ వచ్చారు. తనకంటూ ఒక శైలిని అలవాటు చేసుకుని ముందుకు సాగారు. అలా తలంబ్రాలు, మెగాస్టార్ చిరంజీవితో కలిసి లంకేశ్వరుడు వంటి మూవీస్ లో నటించారు. 1990 దాకా సాగిన ఆయన సినీ ప్రయాణం తండ్రి అనారోగ్యంతో ఆగిపోయింది. తండ్రి సేవలో ఆయన ఉంటూ వ్యాపారాలు చూసుకుంటూ సినీ సిమ్కి పూర్తిగా దూరమయ్యారు. ఆయన జీవితంలో ఎన్నో విషాదాలు కూడా ఉన్నాయని తాజాగా యూట్యూబ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తన తండ్రి, తల్లి మరణం తర్వాత సోదరుడి మరణం తీవ్రంగా కలిచివేసిందని చెప్పారు. ఎదిగి వచ్చిన కుమారుడు కూడా రోడ్డు యాక్సిడెంట్ లో మరణించడంతో తాను పూర్తిగా కృంగిపోయానని చెప్పారు. ఇక ఆయన సైతం ఆరోగ్యం పాలు అయ్యి 6 నెలల పాటు కోమాలో గడిపిన విషాదాన్ని కూడా తలుచుకున్నారు. తన కుటుంబంతో ఎంతో అనుబంధం ఉన్న వైజయంతి మూవీస్ నుంచి స్వప్న దత్ వచ్చి అడగటంతో ఛాంపియన్ మూవీలో రాజారెడ్డి పాత్ర పోషించాను అని చెప్పారు. ఆ పాత్ర ఎంతో తృప్తిని ఇచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక తన అన్న బాలయ్య తన నటనను మెచ్చుకుని ఫోన్ చేసి అభినందించారు. అలాగే ఎందరి నుంచో ప్రశంసలు వస్తున్నాయని ఆయన చెప్పుకొచ్చారు.